నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో పర్యటించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఏయూ పరిధిలోని స్ట్రాంగ్ రూమ్ లో పరిశీలన. సర్పవరంలో వైభవంగా భవనారాయణ స్వామి సప్తాహ్నిక వార్షిక కళ్యాణోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించిన పండితులు. ఓడిపోతామనే భయం వైసీపీలో స్పష్టంగా కనిపిస్తోందన్న నాగబాబు, అందుకే దాడులకు తెగబడుతున్నారంటూ ఆరోపణ. అనంతపురం జిల్లా బాచుపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం. కారు లారీ ఢీకొని 5గురి మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా విశాఖలో పర్యటించారు. కలెక్టర్, పోలీస్ కమిషనర్ తో కలిసి ఏయూ పరిధిలోని స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని, పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని జిల్లా అధికారులకు సూచించారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల పరిధిలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఏ మల్లికార్జున, పోలీస్ కమిషనర్ ఏ రవిశంకర్ తో కలిసి పరిశీలించారు. విశాఖ పార్లమెంట్ తో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే సుప్రసిద్ధ పురాతన పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన సర్పవరం శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి సప్తాహ్నిక వార్షిక కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ పురోహితులు స్వామివారికి సుప్రభాత సేవ, మూల విరాట్ కు ప్రత్యేక పూజలు, అర్చనలు, హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవాల్లో భాగంగా పలు రకాల పుష్పాలతో స్వామికి విశేష అలంకరణ చేశారు. అనంతరం స్వామిని శేషవాహనంపై ఉంచి తిరువీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామికి సమర్పించిన గరుడ పొంగలి ప్రసాదాన్ని ధ్వజస్తంభం వద్ద మహిళా భక్తులు స్వీకరించారు. ముఖ్యంగా సంతానం లేని మహిళా భక్తులు గరుడ పొంగలి ప్రసాదాన్ని ధ్వజస్తంభం వద్ద అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. ఈ కలియుగంలో ఉండేటువంటి ధర్మంలో మనకి స్మరణాముక్తి, కలియుగంలో స్మరించుకోవడం అన్న ముక్తి కాబట్టి స్మరించుకోవడం ఆధారం కావాలి కాబట్టి దేవాలయ వ్యవస్థ అంటే దేహో దేవాలయ ప్రోక్తో దేహో దేవస్థాన, ఈ దేహమే దేవాలయం. ఈ వామను ఉండేటువంటి పరమాత్మే, ఈ జీవుడే పరమాత్మ చెప్తారు. అటువంటి పరమాత్మ యొక్క ఈ కార్యక్రమంలో అంకురారోపణ కార్యక్రమం జరిగింది. ఈ నవధాన్యం అంటారు. ఈ నవధాన్యం కూడా దీనివల్ల గ్రామంలో ఉండేటువంటి అందరికీ కూడా ఆ వ్యవసాయదారునికి చక్కటి పంట పండడానికి, అలాగే 2వ కార్యక్రమం వస్తుశుద్ధి వాస్తవం అంటారు. ఓడిపోతామనే భయం వైసీపీలోని ప్రతి ఒక్కరిలో కనిపిస్తోందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అనుచరులేళ్లలో పెట్రోల్ బాంబులు దొరికాయని నాగబాబు ఆరోపించారు. ఫలితాలు వ్యతిరేకంగా వస్తే వైసీపీ వాళ్లు ఈ బాంబులతో ఎలాంటి దాడులకు తెగబడతారో అనే భయం కలుగుతోందని అన్నారు. తాడిపత్రిలో పోలీసులకే రక్షణ లేకుండా పోయిందంటే వైసీపీ వాళ్లు ఎంతటి ఉన్మాదులో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇన్ని ఘోరాలు చేస్తూ బయటికి మాత్రం నవ్వుతూ కనిపిస్తారంటూ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ముగిశాయి. దాదాపు 82% ఓట్లు పోలయ్యాయి. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం. కానీ ఇదే సమయంలో ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పోలింగ్తోనే ఎలక్షనీరింగ్ పూర్తి కాలేదు, కౌంటింగ్ కూడా ఉంది. ఓటమి కళ్ల ముందు కనిపించడంతో వైసీపీ అసురగణం ఎంతటి అరాచకానికి ఒడిగొడుతుందో పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో చూసాం. సైకోపాత్ అనే మాట మనం వింటూ ఉంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కోవలోకి వస్తాడో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా అతను ఒక సోషియోపాత్. ప్రజలను కులాలుగా, వర్గాలుగా, పార్టీల వారీగా విడదీసి చిచ్చులు పెట్టి ఆనందించే రకం. అతనిలో ఆ మానసిక స్థితిని మొదట్లో ఎవరు గుర్తించలేకపోయారు. ఆ వ్యాధిని తన అసురగణానికి కూడా అంటించాడు. ఈ సోషియోపాత్ మానసిక స్థితి రోజు రోజుకి ముదిరిపోయింది. ఓటమి కనిపిస్తుండటంతో వైసీపీ ముఠాలు ఉన్మాదంతో ప్రజల ఇళ్ల మీద పడి అరాచకం సృష్టిస్తున్నాయి. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే సంబంధీకుల ఇళ్లలో పెట్రోల్ బాంబులు దొరికాయంటే ఫలితాలు వచ్చాక వీళ్ళు ఎంత రాక్షసత్వానికి తెగబడబోతున్నారో ప్రజలు గ్రహించాలి. తాడిపత్రిలో పోలీసులు కూడా తమను తాము రక్షించుకునేందుకు అగచాట్లు పడ్డారు. అంటే వైసీపీ ఎంతగా రెచ్చిపోతుందో అర్థం చేసుకోవాలి. వైసీపీకి ఓటు వేయలేదని తెలిసి ఇళ్లలో చొరబడి మహిళలను, పిల్లల్ని అందరినీ చావుగొట్టే పైశాచికత్వాన్ని పెంచింది ఎవరు? ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి. విశాఖపట్నంలోని కంచరపాలెంలో ఓ కుటుంబం కూటమి అభ్యర్థులకు ఓటు వేసిందని తెలిసి వైసీపీ గుండాలు ఆ ఇంట్లో మహిళలను, చదువుకుంటున్న పిల్లలపై దుర్మార్గంగా దాడి చేసింది.
గర్భంతో పుట్టింటికి వచ్చిన మహిళపైన తీవ్రంగా దాడి చేశారు. వైసీపీ రాక్షసత్వం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోండి. ఇలాంటివన్నీ తెలుసుకొని చిక్కటి చిరునవ్వులు చెందించే వ్యక్తిని ఏమనాలి? మహేష్ బాబు స్పైడర్ సినిమాలో విలన్ సూర్య గుర్తొస్తున్నాడు కదూ. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఎన్నికల అనంతరం హింసను ప్రేరేపించడంలో వైసీపీ ఓటమి కనిపిస్తుంది. రాబోయే ఓటమిని కప్పిపుచ్చుకునేందుకే ఈ దాడులు చేస్తుంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కూడా భద్రత పటిష్టంగా ఉంచాలి. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వారిది 3 ఇంచుల సెక్యూరిటీ ఉంది. అయినా కూడా అక్కడ మన కూటమి పార్టీల ప్రతినిధులు నిరంతరం పహరా ఉండాలి. ముఖ్యంగా మన జన సైనికులకి, వీర మహిళలకి నా అభ్యర్థన ఏంటంటే, ఎక్కడైతే జనసేన పోటీ చేసిన ప్రాంతాల్లోని ఈవీఎంస్ భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో అక్కడ మన జన సైనికులు వాలంటీరింగ్ చేసి కాపులాగా కూర్చోవాలి. ఈ అవకాశాన్ని ముఖ్యంగా మనం వదులుకోవద్దు, వాడుకుందాం. ఈ వైసీపీ దుర్మార్గులను ఏ దేశంలోనూ తేలిగ్గా తీసుకోవద్దు. వాళ్ళు ఏ అరాచకానికైనా దౌర్జన్యానికైనా తెగబడతారు. ఆ మధ్యన అంటే 2-3 ఏళ్ల క్రితం అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో కూడా ఎక్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి లక్షణాలే కనబరిచాడు. ఎన్నికల్లో ఓడిపోతున్నాను అని తెలిసాక కూడా నేనే గెలుస్తున్నాను, గతం కంటే గట్టిగా ఓట్లు వచ్చాయని ప్రచారం మొదలెట్టాడు. ఫలితాలు వచ్చాక కూడా నానా యాగి చేసి కుర్చీ వదలంటే వదలని అలాగే భీష్మించి కూర్చుంటే వైట్ హౌస్ నుంచి పంపేశారు. దాదాపు ఇలాంటి లక్షణాలే మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రదర్శిస్తున్నాడు. అందుకే మొన్నటికి మొన్న ఐపాక్ మీటింగ్లో కూడా తన పార్టీ గెలుస్తుందని గొప్పలు చెప్పాడు. అతని మానసిక స్థితిని వంట పట్టించుకున్న ఉత్తరాంధ్ర నాయకుడు ప్రమాణ స్వీకార ముహూర్తం, విశాఖలో స్థలం అన్నీ ప్రకటించేశాడు. జూన్ 4 తర్వాత వీళ్ళందరినీ విశాఖలో ఉన్న ఆ ఆసుపత్రిలో చేర్చాల్సిందే. ట్రంప్ లాగే జగన్ కూడా కుర్చీ వదులుకోవడానికి ఇష్టపడ్డాం. తన ఉన్మాద బృందంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, హింసకు తెగబడే ప్రమాదం లేకపోలేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం ఉంది. అందుకే వచ్చే నెల 15వ తేదీ వరకు కేంద్ర బలగాలను మోహరించాలని చెప్పింది. మన వంతుగా కౌంటింగ్ ముగిసే వరకు కౌంటింగ్ కేంద్రాల దగ్గర, పార్టీ కార్యాలయాల దగ్గర కూటమి శ్రేణులు అప్రమత్తంగా ఉంటూ ప్రతి కూటమి కార్యకర్త ఈ కేంద్రాలను పర్యవేక్షిస్తూ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ అరాచక శక్తుల చేతుల నుంచి అభివృద్ధి సాధకుల చేతులకు మారే సమయం దగ్గరలోనే ఉంది. అందరం ఆ శుభగడి కోసం వేచి చూద్దాం. కలియుగ తత్వవేత్త పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 16వ శతాబ్దంలో రాసిన కాలజ్ఞాన అంశాలు ఆత్మజ్ఞానానికి చెందిన ప్రకృతి పరమార్థమని కాకినాడ భోగి గణపతి పీఠం వ్యవస్థాపకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. వైశాఖ దశమి రోజున వీరబ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధన సందర్భంగా పీఠంలో గురు పూజలు నిర్వహించి కాలజ్ఞాన గ్రంథ పఠనం నిర్వహించారు. బ్రహ్మం గారి ఆరాధనతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రినాద వ్రత ఫలితం లభిస్తుందన్నారు. తొలుత గణపతి పూజ, శ్రీవారి 30వ జపయజ్ఞ పారాయణ జరిగింది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 331వ ఆరాధన దినోత్సవం 18/5/2024 పనగానపల్లిలో బ్రహ్మంగారి మఠం వద్ద అద్భుతమైనటువంటి ఉత్సవం జరుగుతుంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధకులందరూ కూడా ఆ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు. మన స్వయంభూ భోగి గణపతి పీఠంలో ప్రతి ఏడాది కూడా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. 30వ శ్రీవారి జపయజ్ఞ పారాయణ జరిగినటువంటి సందర్భంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన కార్యక్రమం జరిగింది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 331 సంవత్సరాల క్రిందట ఇదే రోజున వారు సహజ సిద్ధ సమాధిలోకి వారు వెళ్ళడం జరిగింది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తత్వవేత్త, సంఘ సంస్కర్త. ఆయన కులాల్ని, మతాల్ని అన్నిటినీ కూడా సమంగా చూచేవారు. ధర్మాన్ని ఆచరించమని చెప్పేవారు. జగద్గురు ఆది శంకరాచార్యులు వారు ఏ రకంగా అయితే దేశాటన చేశారో అదేవిధంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా దేశాటన చేశారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు ప్రకృతాంబ గర్భాన్ని జన్మించారు. వీరపాంబమాంబ దగ్గర పెరిగారు, అంటే కృష్ణుడు యశోద దగ్గర పెరిగినట్టుగా. అట్లాగే గరివిరెడ్డి అచ్చిమాంబ గారి ఇంటి దగ్గర గోవుల కాపరిగా పనిచేశారు. కృష్ణ పరమాత్ముడు కూడా అదేవిధంగా గోవుల కాపరిగా చేశారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు 9 సంవత్సరాల వయసు వరకు కూడా బెంగళూరులో ఉన్నటువంటి పాపాగ్ని మఠంలో ఆయన ఎదిగారు. బాల్యంలో ఆయన తల్లికి పిండోత్పత్తి గురించి, ఈ యొక్క మానవ జీవితం యొక్క చిన్న వయసులోనే ఆమెకి తెలియపరిచి ఆయన దేశాటనకు వెళ్ళారు. కందిమల్లాయిపల్లి, బనగానపల్లిలో ఉన్నారు. వారు గోవిందమామని వివాహం ఆడారు. 5గురు సంతానం, 86 సంవత్సరాలు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉన్న సమయంలోనే ఆయన సహజ సిద్ధ సమాధిలోకి వారు వెళ్ళారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కలియుగంలో జరగబోయేటువంటి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వారు తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తం చేసి ఈ ప్రపంచానికి అందించారు. అందులో మనకి అందినవి 25% మాత్రమే. మిగిలిన 75% కూడా తస్కరించబడినటువంటి విషయంగా తెలుస్తున్నటువంటి వాతావరణం ఉంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా జన్మించినటువంటి స్వామిగా అందరూ కూడా ఆరాధిస్తారు.
సిద్ధయ్య పరమేశ్వరుల యొక్క జన్మగా భావిస్తారు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క త్రిభుతాత్మక స్వరూపంగా త్రినాథ వ్రతం చేసినటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధనలో కూడా అదే రకమైనటువంటి వైభవం కలుగుతుంది, సిద్ధిస్తుంది. ఓం ఐం హ్రీం క్లీం శివాయ బ్రహ్మణే నమః. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.